ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి బాలకృష్ణ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రేరాలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు గుర్తించారు. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని, అనుమతుల కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు లాగినట్లు తెలిసిందే. విల్లాలను సైతం అతడు లంచంగా తీసుకున్నాడు. బినామీల పేరిట భారీగా ఆస్తులున్నట్లు అంచనాకు వచ్చి ఆ దిశగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూసినట్లు తెలిసిందే. డ్రైవర్ పేరిట శివారుల్లో 20 కోట్లకు పైగా భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడే కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. నగరానికి చెందిన ఓ దళారీ ఇతడి రైట్ హ్యాండ్. ఏ ఫైలు మీద సంతకం పెట్టాలి అన్నా, ఎటువంటి పరిష్కారం చూపాలి అన్నా సదరు దళారీ సరే అంటేనే కదిలేదనే టాక్ ఉంది. శివారు ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తి బాలకృష్ణకు ప్రధాన బినామీగా గుర్తించారు. నిత్యం కార్యాలయంలోనే మిత్రుడిగా చర్చలు జరిపేవారని తెలిసింది. హెచ్ఎండిఏ పరిధిలో ఏ పని జరగాలన్నా వీరిద్దరిని కలిసాకే అధికారుల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని తెలిసిందే. ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలియగానే హైదరాబాద్ నగర శివారు, పొరుగు జిల్లాలకు సంబంధించిన ఫైళ్లపై ఆగమేఘాల మీద సంతకాలు చేసి భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది. వట్టినాగులపల్లిలో భూ వినియోగ మార్పిడి జీవోపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ ఫోన్లను రీట్రైవ్ చేస్తున్నారు. కాగా ఇటీవల బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి భారీగా బంగారం, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. 80 లక్షలకు పైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, విలువైన చేతి గడియారాలు, ల్యాప్టాప్లు, భూములకు సంబంధించిన పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అతడు అక్రమంగా కూడబెట్టిన మొత్తం ఆస్తి విలువ 500 కోట్లు ఉంటుందని అంచనాకు వచ్చారు.